వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజైతే మనం ఈ సమ్మర్ ఎండాకాలంలో మనం ఈ కర్బూజా జ్యూస్ అయితే తాగితే ఎంతో హెల్దీ అయినా మంచిదండి. వావ్, ఇలాగైతే మనం స్ట్రా అయినా వేసుకొని తాగొచ్చండి. మనం లేకుంటే స్పూన్తో అయినా తినొచ్చు, తాగొచ్చు. చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఈ కర్బూజా జ్యూస్. ఎండాకాలంలో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ సీజన్లో మనం ఇలాగే ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. కర్బూజాతో ఇలా తాగితే చాలా హెల్తీగా బాగుంటుంది. మనమైతే ఒక కర్బూజాకాయ తీసుకోవాలి, కర్బూజా పండు తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూడండి, మనం ఒక చాకు తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగైతే చూడండి, ఇలా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇది అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ తీసుకోవాలి. తీసుకొని మనం లోపల విత్తనాలన్నీ తీసేసుకోవాలి, గింజలు ఇందులోకి. చూడండి, అలాగైతే విత్తనాలన్నీ తీసేసుకున్నాం. ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా, అలాగే మనం స్పూన్తోనే ఇలాగంతా కర్బూజాకాయ అంతా ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి అంతా. అండి, నేను గుజ్జు అంతా తీసేసుకున్నాను. ఇలాగంతా తీసుకోవాలి. నేనైతే మాగినీటి తీసుకున్నానండి. పచ్చి అయినా తీసుకోవచ్చు మనం. కర్బూజా పండు ఏమంటే మాగినీటి జ్యూస్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక 2-3 స్పూన్ల చక్కెర వేసుకోవాలండి. మన ఇష్టం, తీపిని పట్టేసుకోవచ్చు. ఒక స్పూన్ వెన్నె అండి, వెన్నె వేసుకున్నాను. పాలమీగడ చూడండి. అలాగే ఇందులోకి పాలండి, కాంచి చల్లార్చిన పాలు 1 కప్పు అయితే వేసుకుంటున్నాను. నేను మీగడతో వేసుకున్నా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. అంతే అండి, చూడండి మిక్సీ పట్టేసుకున్నాను జ్యూసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ కర్బూజా తీసుకున్నాం కదా, ఇది తీసుకొని ఇందులోకి చూడండి బాదం పప్పు సన్నగా తరుగున్నాను, పిస్తా, జీడిపప్పు అన్నీ అండి తరుక్కొని మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ జ్యూస్ చేసుకున్నాం కదా, ఈ జ్యూస్ని మనం ఇందులో వేసుకోవాలి. చూడండి, మనకు చిక్కగా కావాలంటే పాలు అయితే తక్కువ వేసుకోవచ్చు. మనకి ఇలాగ తాగేదానికి కావాలంటే మనం ఇలాగ వేసుకోవచ్చండి. చూడండి, ఇలాగ వేసుకోవాలి. చూడండి, ఇలాగ వేసుకున్న తర్వాత మనం స్పూన్ తీసుకొని చెంచా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, వావ్, చూసారా, ఇలాగైతే రెడీ అయిపోయిందండి కర్బూజా జ్యూసు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.